హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పొటాటో కర్రీ. కట్తో మనం పొటాటో కర్రీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 బిగ్ సైజ్ పొటాటోస్ తీసుకోవాలి. పొటాటోస్ తీసుకొని ఈ విధంగా పీల్ రిమూవ్ చేసుకొని తర్వాత మనం బాగా వాష్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నటువంటి పొటాటోస్ ఒక 2 విజిల్స్కి మనం కుక్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత మనం ఇందులోకి తగినంత ఉప్పు, అంటే ఒక స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం 2 విజిల్స్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పొటాటోస్, ఉల్లగడ్డ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం అన్ని పొటాటోస్ కుక్కర్లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే 1/2 కప్ ఆయిల్ పోసుకోవాలి. అంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, అదేవిధంగా యాలకులు, లవంగాలు ఒక 3, జీరా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు, కాజులు ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి ఒక సైడే బ్లాక్గా అయిపోతాయి. చూడండి, మనకి స్మాల్ చిన్నగా మనకి గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఒక 3 to 4 మినిట్స్ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మనకి ఆయిల్లో పెరుగు వేసిన వెంటనే పెరుగు మొత్తం విరిగిపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి అలానే కుక్ అవుతుంది. ఇప్పుడు పసుపు 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే కారం ఎలా అయితే తింటారో చూసి వేసుకోవాలి. తక్కువైతే ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, అప్పుడే మనకి కర్డ్ ఇంకా మసాలా మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది. అందాక మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి పొటాటో వేసుకోవాలి. అదే మన ఉల్లగడ్డ వేసుకొనేసేయాలి. కంప్లీట్గా చల్లారైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పొటాటో వేసుకొనేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 or 6 మినిట్స్ మనం కుక్ చేసి నీళ్ళు మొత్తం ఆవిరైపోయి ఉంటాయి. అందాక మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలిపితే మనకి ఎక్కడ కూడా అడుగు పట్టకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ ఒక 5 or 6 వేసుకొనేసేయాలి చివరగా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి చెక్ చేసుకోవాలి.
పొటాటో చూడండి లోపల వరకు మనకి మసాలా మొత్తం బాగా వెళ్ళి బాగా కుక్ అయిపోయింది. అంతే, ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా పొటాటో కర్రీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను.